హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రివ్యూ బాక్స్. కాలం మారుతుంది. దాంతో పాటే మనుషులు వాళ్ళ ప్రాధాన్యతలు కూడా మారుతాయి. ఇది సినిమా ఇండస్ట్రీకైనా, టీవీ ఇండస్ట్రీకైనా వర్తిస్తుంది. ఒకప్పుడు అంటే ఒక 10 ఏళ్ల కిందట సాయంత్రం టీవీ ఆన్ చేస్తే చాలు కొన్ని ముఖాలు మనకు ఖచ్చితంగా కనిపించేవి. వాళ్ళు నవ్వితే మనం నవ్వాం, వాళ్ళు ఏడిస్తే మనం ఏడ్చాం. వాళ్ళు కేవలం నటులు మాత్రమే కాదు, మన ఇంటి సభ్యుల్లా ఉండేవాళ్ళు. వారికి అప్పట్లో ఉన్న క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడా కనిపించడం లేదు. ఒక వెలుగు వెలిగి సడెన్‌గా మాయమైపోయారు. ఈరోజు మనం ఒకప్పుడు బుల్లితెరను ఏలి ఇప్పుడు కనుమరుగైపోయిన మన ఫేవరెట్ స్టార్స్ కొందరిని గుర్తు చేసుకుందాం. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని నొక్కేసేయండి. అయితే ఈ లిస్ట్‌లో మొదటి పేరు తెలుగు టెలివిజన్ చరిత్రలోని అత్యంత ప్రజాదరణ పొందిన నటి ప్రీతి అమీన్. అంటే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ చక్రవాకం స్రవంతి అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండకపోవచ్చు. ఆమె నవ్వుకు, నటనకు అప్పట్లో ఫ్యాన్స్ పడి చచ్చేవాళ్ళు. చక్రవాకం సీరియల్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఆమె క్రేజ్ సినిమా హీరోయిన్ల కంటే ఎక్కువగా ఉండేది. అలాంటి స్రవంతి ఆ తరువాత తెలుగు సీరియల్స్‌కి పూర్తిగా దూరమయ్యారు. హిందీ సీరియల్స్‌లోకి వెళ్ళి అక్కడ బిజీ అయ్యారు. తర్వాత పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్ అయ్యారు. ఆమె మళ్ళీ తెలుగు తెరపై కనిపిస్తే చూడాలని కోరుకునే ఫ్యాన్స్ ఇప్పటికీ ఎందరో ఉన్నారు. ఇక ఆ తర్వాత ఇంటింటి కథానాయకుడు రవికిరణ్. ఇది మనం ఒక 25 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోవాలి. ఇది 2000 సంవత్సరంలో ఆ టైంలో ఏ ఛానల్ పెట్టినా కనిపించే ముఖం రవికిరణ్ గారిది. నమ్మకం, అంతరంగాలు లాంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్‌లో హీరోగా లేదా కీలక పాత్రల్లో నటించారు. ఒక మంచి కొడుకుగా, ఒక మంచి భర్త పాత్రలకు ఈయన కేర్ ఆఫ్ అడ్రస్‌గా ఉండేవాళ్ళు. అంత బిజీగా ఉన్న రవికిరణ్ గారు ఈ మధ్య కాలంలో బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. అడపాదడపా కొన్ని పాత్రలు చేసినా ఒకప్పటి స్టార్డమ్ మాత్రం ఇప్పుడు లేదు. ఇంకా 'మొగలి రేకులు' సీరియల్‌లో శాంతిగా నటించిన కరుణ గారు కూడా అప్పట్లో చాలా ఫేమస్. ఆ సీరియల్ తర్వాత ఆమె కూడా పెద్దగా లైమ్‌లైట్‌లో లేరు. అలాగే లిఖిత, శృతి లాంటి ఎంతోమంది హీరోయిన్‌లు ఒకప్పుడు టాప్‌లో ఉండి పెళ్లి తర్వాతో ఇతర వ్యక్తిగత కారణాల వల్లో ఇండస్ట్రీకి దూరమయ్యారు. వీరిని చూసినప్పుడల్లా అరే! ఈమె ఇప్పుడు సీరియల్స్‌లో రావడం లేదు కదా! అని మనకనిపిస్తూ ఉంటుంది. నిజమే కదా ఫ్రెండ్స్. వెండి తెరపైనే కాదు, బుల్లి తెరపై కూడా వెలుగులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొత్త నీరు వస్తూనే ఉంటుంది. పాత జ్ఞాపకాలు మరుగున పడుతూనే ఉంటాయి. నేను చెప్పిన వాళ్ళే కాకుండా మీరు చిన్నప్పుడు చూసి ఇప్పుడు బాగా మిస్ అవుతున్న సీరియల్ హీరో లేదా హీరోయిన్ ఎవరు? ఎవరిని మళ్ళీ టీవీలో చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో ఆ పేరు చెప్పండి. ఆ జ్ఞాపకాలను పంచుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. పాత సీరియల్స్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మా తెలుగు రివ్యూ బాక్స్ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.